నమస్తే అండి. నేను కన్నెగండ్ల అనంతకోటేశ్వరరావుని. గత 40 సంవత్సరాలుగా వినుకొండలో వ్యాపారం చేస్తున్నాను, డాల్మిల్ వ్యాపారం. నేను ముందుగా ఈ గీతాంజలి సంస్థ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్. ముందుగా మాకు ఈ యాజమాన్యంలో శేషగిరిరావు గారు బాగా పరిచయము. ట్రింటీ స్కూలు పెట్టిన దగ్గర నుంచి అక్కడే మా పెద్దమ్మాయిని, చిన్నమ్మాయిని, మా బాబుని కూడా అక్కడే చదివించాను. తర్వాత గీతాంజలి ఏర్పాటు చేసిన తర్వాత కూడా కిషోర్ గారు ఆధ్వర్యంలో గీతాంజలి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా మా పిల్లల్ని కంటిన్యూ అక్కడే చదివించాను. తర్వాత ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు, ఇద్దరు, రిషిక్, ఆశ్రిత. తర్వాత ఇప్పుడు మా కొడుకులు కూడా అక్కడే ఇప్పుడు చదువుతున్నారు, శ్రీయాన్షు, సూర్యాన్షు. కాబట్టి ఈ సందర్భంగా వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మేము ఎప్పుడన్నా వారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళు చెప్పే మన పిల్లల గురించి ఏదైనా అడిగినా కానీ వెంటనే ఆ టీచర్ని పిలిపించి దానికి సంబంధించిన వివరాలు అడిగి ఏదైనా రిమార్క్స్ ఉంటే చెప్పి దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ బాగా యాజమాన్యం బాగానే చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. సిల్వర్ జూబ్లీకి మేము వస్తున్నాము. మాతో పాటుగా ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు కానీ, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరు రావాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గీతాంజలి స్కూల్ గురించి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా పెద్దమ్మాయి స్టార్ట్ అప్పుడు చేర్చాము గీతాంజలి. ఇప్పటికి కూడా మాకు అనుబంధం కొనసాగుతూనే ఉంది. మా పెద్దమ్మాయి పిల్లలు ఇద్దరే ఇక్కడ 10th పూర్తి చేసుకొని కాలేజీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా వాళ్ళ బాబు కూడా ఇక్కడే చదువుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మాకు అనుబంధం. చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మాకు అందరికీ చెప్పటం. గీతాంజలి కిషోర్ సార్ అయినా, శేషగిరిరావు సార్ అయినా, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా వెళ్ళినా మేము ఏదన్నా అడిగినా కానీ వెంటనే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. వెంటనే దాన్ని రికవర్ చేయడానికి, పిల్లల్ని బాగా డెవలప్ అవడానికి కూడా అబ్బాయికి వెంటనే అసలు మేము ఎదురు చూడలేదు, వెంటనే జాబ్ వచ్చింది. ఆడపిల్లలంటే మనం జాబులు అప్పుడు చేయించలేదు. వాళ్ళతో పాటు చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అమ్మటే వచ్చేసినాయి. మేము మా పిల్లల్ని జాబులకి ఇష్టం లేక మేము పంపించలేదు. ఇంకా మా అబ్బాయికి కూడా మేము అసలు ఎదురు చూడలేదు. క్యాంపస్లోనే సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కరోనా వల్ల మా అబ్బాయిని ఇక్కడే ఉండిపోయాడు. అట్లా వ్యాపారాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు అనుబంధం అప్పటి నుంచి మాకు ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. కృష్ణవేణి టీచర్స్ కూడా చాలా బాగా, మా పెద్దమ్మాయిని అయితే చక్కగా ఒళ్ళు కూర్చొని పెట్టుకొని కూడా చెప్పారండి. అప్పుడు మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే, ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే, ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే, ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే. అంటే అంత ప్రేమగా పిల్లల్ని అంత బాగా చూసేవాళ్ళు. అంత దూరం ట్రినిటీ అనమాట అప్పుడు స్టార్టింగ్. అంత దూరం అయినా కానీ మేము అసలు వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం కాదు. అంత బాగా చూసుకునేవాళ్ళు టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ ఎవరైనా. ప్రతి సంవత్సరం సరదాగా పేరెంట్స్కి కూడా ముగ్గులు పోటీలు, మ్యూజికల్ చైర్స్ అన్నీ పెట్టేవాళ్ళు. మేము అన్నీ పార్టిసిపేట్ చేసేదాన్ని. ముగ్గుల పోటీల్లో కూడా నాకు చాలాసార్లు ఫస్ట్, సెకండ్ ప్రైజులు వచ్చాయి. అన్నిట్లో గీతాంజలి నెంబర్ 1 అండి. ఇప్పటికి కూడా ఇక్కడ మాత్రం వినుకొండలో గీతాంజలి తర్వాతనే ఏ స్కూల్ అయినా చాలా బాగుంది. ఇప్పటికి మా మనవడు చదువుతున్నాడు ప్రస్తుతానికి. వాడు చిన్న బాబేనండి. అది రేపు జరగబోయే 10వ తారీఖు పూర్వ విద్యార్థుల సమ్మేళన సిల్వర్ జూబ్లీ. చాలా సంతోషం అండి. ఎంత బాగా అరేంజ్ చేస్తున్నారు, చూడాలి ఎప్పుడెప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. మేమందరం వస్తాం మా పిల్లల్ని తీసుకొని. అందరూ పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ అందరూ కూడా రావాల్సిందిగా మనవి.